హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ పూరీని చికెన్ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. అంటే పూరీ విత్ చికెన్ కర్రీ, ఈ రెండు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే చేశాను ఇవాళ మార్నింగ్. చాలా బాగా వచ్చినాయండి పూరీలు కానీ కర్రీ కానీ. చాలా బాగా వచ్చింది. మంచి కాంబినేషన్ కూడానండి. మెత్తగా చక్కగా చికెన్ కర్రీ ఏమో స్పైసీ లేకుండా చాలా బాగా వచ్చింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా చేశాను అనేది మీకు వీడియోలో తెలుస్తుంది. ఇక్కడైతే చికెన్ తీసుకున్నాను, ఒక 1/2 కిలో. దీన్ని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి కర్రీకి వచ్చి ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేసానండి. మీరు నార్మల్గా వేసుకున్న పల్ల టమాటా, కానీ మిక్సీ పడటం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందైతే ఇక్కడ నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి పూరి అనేది త్వరగానే అయిపోతుంది, కర్రీ అనేది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేసాను, 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి మనకి. దానికోసం అయితే నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆనియన్ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఇక్కడ ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చింది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది మనకి మీడియం సైజులో పెట్టుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతుందండి. తర్వాత మనం దీంట్లోనూ చికెన్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను చికెన్ అనేది క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, వాటర్లో తీసుకుని. ఆ చికెన్ అనేది దీంట్లో వేసేసుకున్నాను. మనం చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఈ నూనెలో ఫ్రై అవ్వనివ్వాలండి. ఎందుకంటే దీంట్లో ఉండే వాటర్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం మనకి ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ బాగా మగ్గనించుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఆల్రెడీ టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశాను కదండి, దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఈ మసాలా అంతా చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా మనం కొద్దిసేపు అయితే కలుపుకొని ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ మసాలా బాగా చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా మనం మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకి మసాలా అనేది బాగా కలుస్తుందండి. ఇక్కడ చూసారండి, చక్కగా చికెన్లోకి మనం వేసిన టమాటా ఇదంతా మసాలా బాగా కలిసింది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోకి నేను ఒక 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. నేను కొంచెం స్పైసీ లేకుండా అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, అంటే పూరీలోకి కాబట్టి. ఇక్కడ మనం స్పైసీ లేకుండా చేస్తే పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం అన్ని తక్కువగా వేసుకుని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత ఒక్కసారి మనం చికెన్ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే ఈ కారం అనేది చికెన్కి బాగా కలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఒక గ్లాసున్నర దాకా వాటర్ అయితే తీసుకున్నానండి. మనం తీసుకున్న తర్వాత మీడియం సైజులో కానీ హై ఫ్లేమ్లో కానీ, బ్రేక్ఫాస్ట్ అన్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి కొంచెం తొందరగా అయిపోవాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కర్రీ అయిపోయిందండి. కర్రీ అయిపోయే లోపు అంటే ఇంకా మనకి కర్రీ అనేది ఉడకాల్సి ఉంది కాబట్టి ఈ లోపు పిండి అనేది కలుపుకుందాం. ఇక్కడైతే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాంట్లోనూ నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్, ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ ఆయిల్ ఉప్పు పిండికి బాగా కలిసేంత వరకు కూడా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. అంటే మనకి పూరీలు అనేది పొంగుతాయి కాబట్టి. కొంతమంది దీంట్లో సుజీ రవ్వ కూడా వేసుకుంటారు పూరీలు పొంగడం కోసం. నేనైతే దీంట్లో ఏమీ వేయలేదండి. నార్మల్గానే నేను ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను పిండిని. మనకి ఇక్కడ నూనెని మనం వేసిన ఉప్పు కలిసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అయితే చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ పిండి అనేది మరీ లూజ్గా కాదు, అలాగని మరీ గట్టిగా కాకుండా చక్కగా ఇలాగా మెత్తగా కలుపుకుంటే మీడియం సైజులో బాగుంటుందండి. మనకి పిండి అనేది జ్యూసీగా ఉంటే పూరీలు. చూసారండి, చక్కగా పిండి అనేది చాలా చక్కగా కలిసిందండి. తర్వాత నెక్స్ట్ మనం బాల్స్లా చేసుకొని ఇక్కడ ఒత్తుకోవడమే పూరీల్ని. అంటే మీరు చిన్నవి కావాలితే చిన్నవి, పెద్దవి కావాలనుకుంటే పూరీలు పెద్దవి. ఇక్కడ నేనైతే చిన్న సైజులోనే పూరీలు అనేది ఒత్తుకున్నాను. ఫైనలీ ఇక్కడ పూరీలు అనేది అయిపోయిందండి. చక్కగా మొత్తం పూరీలన్నీ కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఒక్కొక్క పూరీ వేసుకోవాలండి. ఇక్కడ మనం పూరీ వేసిన తర్వాత ఇక్కడ చూసారండి చక్కగా ఎలా చక్కగా వచ్చింది. ఇలాగా మనకి పూరీ పొంగడానికి ఇలా చక్కగా కలుపుకొని పిండి మనకి ఫైనలీ నేను పూరీలన్నీ కూడా ఇలాగే వేసేసాను. చక్కగా మంచి గోల్డ్ కలర్లో వచ్చినాయి కదండి పూరీలు. తర్వాత చికెన్ కర్రీ కూడా
చక్కగా మంచిగా గ్రేవీ కూడా బాగా వచ్చింది. మీరు కొంచెం పులుసులా కావాలంటే దింపేసుకోవచ్చు, కానీ నేను కొంచెం దగ్గర పెట్టేశాను. ఫైనలీ చికెన్ కర్రీ విత్ పూరి 2 కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఫైనలీ 2 కూడా అయిపోయినాయండి. ఈరోజు మార్నింగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చి చికెను పూరి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా ఉందో, నేను చేసిన పూరి చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.